చాలా ఈరోజు మేము బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకున్నాము, ఏం వంటకాలు చేసుకున్నాము అనేది ఫుల్ వీడియో వస్తుంది. కంపల్సరీ అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగే 4 o'clock లేచి ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. గడపలు కూడా కడిగి వాటర్ చల్లుకొని ఫ్లవర్స్ పెట్టాను. ఆ తర్వాత ఇంట్లోకి పూజలోకి పూలు తీసుకొని మా పాప నేను కూడా కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చాను కదా, తనే పూజ చేస్తాడు ఈరోజు. ఇంకా దేవుని ఫోటోలు మొత్తం నీట్గా క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా చేసి తూడ్చారు. నేను ఈలోపు పరమాన్నం చేద్దామనేసి గిన్నెలోకి రైస్ తీసుకున్నా. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ బియ్యంని మంచిగా నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ కూడా నేను పండగ రోజు స్నానం చేసినాకనే వెలిగిస్తాను. అయితే ఆ స్టవ్కి కూడా గంధ బొట్టు రాసి కుంకుమ పెట్టాను. ఒకవైపు పాలు పెట్టి ఒకవైపు పరమాన్నం కోసం అనేసి పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇక మళ్ళీ బయలుదేరాక మనం అక్కడికి తీసుకెళ్ళాలి కదా అమ్మవారి దగ్గరికి. బెల్లం కూడా వాటర్ వేసి నానబెట్టాను. దేవుని సామాను ఉంటుంది కదా, పూజ సామాను, అవి కూడా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టాను. ఇక చామంతి పూలు కూడా కొన్ని నేను మార్కెట్లో తీసుకొచ్చాను. అవి ఇవి ఒక దగ్గర గుమ్మానికి, గేటుకు, పూజ రూమ్లోకి యాపాకు మామిడాకు కూడా మంచిగా తోరణాలలాగా కట్టాము. ఫ్లవర్స్ అన్నీ తీసుకొని మందార పువ్వులు, చామంతి పూలు అన్నీ మొత్తము దేవుళ్ళకి పెట్టి మొత్తం దీపారాధన మొత్తం మా హస్బెండే చేసిర్రు. ఇంటి యజమాని అనేది మనకు పూజ చేస్తే ఇంట్లో చాలా మంచిగా ఉంటుందనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మా హస్బెండ్ ఈరోజు తనే చేస్తానన్నాడు. అందుకే పూజ మొత్తం తనే చూసుకున్నాడు. నేనేమో పరమాన్నం చేస్తూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక విషయం లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. మొత్తం పూర్తి అయ్యేంత వరకు వీడియోలో ట్విస్టులు ఉంటాయి, కంపల్సరీ చూడండి. అయితే ఇంకా తనే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. ఆ తర్వాత నేను పరమాన్నం అనేది పాలు పోసి ఇంకా నేను పరమాన్నం బిజీలో ఉన్నాను. మా పిల్లలేమో ఇంకా తను వాళ్ళ నానమ్మతోని మాట్లాడుతూ వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ ఇంకా పండగ అన్నప్పుడు ఏదో ఒక పనులు చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈరోజు మా తులసమ్మ కూడా చూడండి మంచిగా పూలతోని మంచిగా చాలా బాగా ఉన్నది. ఇంకా తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా హారతి తీసుకున్నాము. మా పూజ గది చూస్తే ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు పచ్చగా ఆకుపచ్చ కలర్లతోని, ఆ రెడ్ కలర్లతో, గులాబీ పువ్వులతో, చామంతి పువ్వులతో చాలా మంచిగా అనిపించింది. నా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. అయితే అమ్మవారి కోసం అనేసి ఒక బాక్స్లోకి పరమాన్నం తీసుకుంటున్నాను. పరమాన్నం తీసుకొని బెల్లం పానకం కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. అయితే అమ్మవారి కోసం అనేసి అమ్మవారి కోసం ప్రసాదం, చీర, కొబ్బరికాయ, అగరబత్తులు, పసుపు కుంకుమ, పూలు. నా కొడుకు చూడండి తాబేలు దాంట్లో కూడా ప్యాపాకు. బోనాలకి అందరు బోనం చేసుకొని వెళ్తారు కదా, మనం ఎందుకు బోనం చేయం? అంటే మన ఆచారం ప్రకారం, అంటే మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేస్తారని అంటే ఇది చీర, కోడి, అది పానకం తీసుకొని వెళ్తారు అన్నట్టు. అంటే మొదటి నుంచి మా అత్తగారు వాళ్ళు అంటే నానమ్మ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా నేను చేస్తున్నాం. రేపు ఇక అంటే నా పిల్లలు మీరు కూడా అదే విధంగా చేసుకోవాలని అట్లా చెప్తున్నాను. టెంపుల్ దగ్గరికి బయలుదేరాము. టెంపుల్ చూడండి ఈరోజు ఫ్లవర్స్తోని మంచిగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కొబ్బరికాయలు, ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. కానీ మేము ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చాము, ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుందనేసి అక్కడి నుంచే తీసుకొని వచ్చేసాను. ఇక అన్నీ ఒక ట్రేలో పెట్టుకొని ఇంకా గుడి చుట్టూ ఒక 3 rounds తిరగాలి కాబట్టి ఇంకా నేను గుడి చుట్టూ మొత్తము తిరిగాను. అవి ట్రేలో పెట్టుకొని మొత్తం చీర అవన్నీ ప్రసాదాలన్నీ తీసుకొని 3 rounds తిరిగిన తర్వాత అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక అక్కడ చీర అనేది అమ్మవారికి నేను పెడుతున్నాను. అయితే చీర పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక ఆమె అంటున్నది అన్నట్టు, ఏంటమ్మా వడి బియ్యం కూడా పోస్తారా అనేసి అడుగుతుంది అన్నట్టు. తను వడి బియ్యం పోస్తారా అంటే నేను చీర ఒకటే పెడుతున్నానమ్మా అనేసి అన్నాను. అయితే చీర అక్కడ పెట్టేసి ఇంకా నేను తల్లికి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకునేసి ఇంకా నేను పక్కకు వెళ్ళి చూస్తే మా బాబు కొబ్బరికాయ కొట్టాలని తనకి ఇష్టం అన్నట్టు. ఇంకా అయితే తను కొబ్బరికాయ కొట్టిండు. ఇంకా మళ్ళీ దేవత దర్శనానికి లోపలికి
వెళ్ళినాము. అయితే లోపలికి వెళ్ళనివ్వరు, ఎందుకంటే ఆ రోజు పండగ కాబట్టి అందరూ లోపలికి వెళ్తే గుడి అనేది లోపల చిన్నగా ఉంది కదా, తల్లికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా వెళ్ళలేదు. అమ్మవారు చూడండి మంచిగా గ్రీన్ శారీలో మంచిగా ఉన్నది. నేను తీసుకెళ్ళిన ప్రసాదాన్ని అందులో కొద్దిగా పెట్టి మళ్ళీ అక్కడ ఉన్న ప్రసాదం కొద్దిగా అందులో పెట్టారు. ఆ తర్వాత మేము తీసుకెళ్ళిన కోడిని అమ్మవారికి చూపిస్తూ దండం పెట్టుకున్నాము. అంటే అమ్మ తల్లిని మొక్కు చెల్లిస్తున్నాం అనేసి మొక్కుకొని, మా అత్తయ్యగా నడవలేదు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాము. ఇక్కడ కోడికి ఇట్లా మొక్కి చెల్లిస్తున్నప్పుడు కూడా అక్కడ ఆమె అమౌంట్ అనేది అడుగుతున్నది అన్నట్టు. ఇక్కడ బెల్లం పానకం మా హస్బెండ్ పోస్తున్నాడు, మేము తీసుకెళ్ళింది. పిల్లలకు ప్రసాదం ఇక్కడ పెడుతున్నారు. ఇంకా ఆ కోడిని మాది కట్ చేసి బెల్లం పానకం అనేది కొద్దిగా పోసి కోడిని కూడా కట్ చేసేసారు. వాళ్ళు కట్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక గుడి అన్నట్టు, ఇప్పుడు ఏమో పోచమ్మ గుడికి వెళ్ళాము, మళ్ళీ తర్వాత మైసమ్మ తల్లి గుడి అనేసి ఉంటుంది అంత దూరంలో. ఇంకా మైసమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆ తల్లి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. పసుపు కుంకుమ పూలు అవన్నీ పెట్టేసి ఒక 3 రౌండ్స్ తిరిగి, మీకు ఒక విషయం చెప్తానని నేను చెప్పాను కదండి, అది ఏంటంటే నేను నైట్ నిద్రపోయినప్పుడు అయితే నేను ఒక 4-5 డేస్ నుంచి ఇంకా మాకు బోనము లేదు, ఇంకేమైనా కోడి తీసుకొని శారీ తీసుకొని వెళ్ళడమే కదా అనేసి నేను అనుకున్నాను. అయితే పరమాన్నం చేయాలా అట్లా అనుకున్నాను అన్నట్టు మనసులో అనుకున్నాను. అయితే నేను తల్లి కలలోకి వచ్చి నా కొడుకును, నా బిడ్డను, మా హస్బెండ్ని నన్ను అసలు ఒడి తిప్పినట్టుగానే నా కడుపులో, నాకు గుండెల మీద ఇట్లా బరువెక్కినట్టుగా అట్లా భయం అనిపించేసరికల్లా తల్లి నీకు పరమాన్నం చేసుకొస్తా తల్లి నేను అనేసి మొక్కుకున్నా. వెంటనే మొక్కుకున్న ఒక నిమిషానికే నాకు మంచిగా ఫ్రీగా ఎమ్మటే నిద్రపోయాను. ఎమ్మటే నేను తల్లికి మొక్కుకున్నట్లుగానే నేను పరమాన్నం చేసుకొని వచ్చాను. చాలా బాగా కుదిరింది పరమాన్నం కూడా. ఇక అయితే నేను ఇక బోనాల పండుగ కనీసం పరమాన్నం అయినా చేసుకొస్తా తల్లి అనేసి మొక్కుకున్నా. అయితే ఇక్కడ ఒక ఆమె, మేము పరమాన్నం తినేసాము. తిన్న తర్వాత ఒక ఆమె బొడిబియ్యం కలపడానికి ఒక 2 కావాలమ్మా మీరు కలపండి అని అంటే ఇక మేము కలిపాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేయాలని పిల్లలు కోరిక. ఇక ఏం చేస్తారు, మా హస్బెండ్ ఇంకా మొత్తం పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి వెలిగించాడు. ఇంకా నేను బగారా రైస్, చికెను ఫ్రై అది చేశాను. మా అత్తయ్యనేమో నాటుకోడి కోసం అనేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తము ఏంటి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ అంతా కలిపి మొత్తం ముందుగానే ఇట్లా కలిపి పెట్టింది అన్నట్టు. నేనేమో ఇక చికెన్ ఫ్రైకి సంబంధించినది మొత్తం చికెన్ ఫ్రై చేశాను నేను. తనేమో నాటుకోడి చేసింది, నేనేమో బగారా రైస్ చేశాను. ఎందుకంటే పిల్లల కోసం అనేసి ముందుగా చికెన్ ఫ్రై చేశాను. ఎందుకంటే వాళ్ళకు మార్నింగ్ ఏం తినలే, కొద్దిగా పరమాన్నం తిన్నారు గుడి దగ్గర. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇవన్నీ చేసుకొని తినేసాము. అట్లా లంచ్ తర్వాత ఇక పిల్లల ఆటలు చూడండి. 1 2 3 మీరు